ఆదికాండము 18వ అధ్యాయము చూడండి. దేవుని వాక్యంలో ఆదికాండము 18వ అధ్యాయం. దేవుడు ఒక వ్యక్తిని ఏ రీతిగా ఆశీర్వదిస్తున్నాడు అంటే ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు. ఆదికాండము 18వ అధ్యాయము 18వ వచనం చదవండి. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును. ఇక్కడ మనం చూస్తే దేవుడు ఏమంటాడంటే అబ్రహాము నిశ్చయముగా బలం గల గొప్ప జనమగును, అతని మూలంగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడతారు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు అనమాట. దేవుడు ఏమనుకుంటున్నాడు? అబ్రహామును ఆశీర్వదించాలి, అబ్రహామును దీవించాలని కోరుకుంటున్నాడు. అబ్రహాం ఎవరు? నువ్వు నేనే. ఇక్కడ నిలబడి నేను కూర్చున్న నువ్వు. దేవుడు అనుకుంటున్నాడు మనల్ని ఆశీర్వదించాలని, మనం బలంగా జనమగినట్లుగా దేవుడు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అబ్రహామును కూడా దేవుడు ఆ రీతిగా ఆశీర్వదిస్తున్నాడు అనమాట. అబ్రహామును కూడా దేవుడు ఆ రీతిగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అందుకని దేవుడు అనేక పర్యాయములు ఏమంటాడంటే అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తానని దేవుడు మాట్లాడుతుంటాడు అనమాట. అంటే దేవుడు ఒక అబ్రహామునే కాదు, ఇక్కడ నిలబడినటువంటి నన్ను కూర్చున్న మిమ్మల్ని కూడా మరి దేవుడు ఆశీర్వదించాలని దేవుని యొక్క ఉద్దేశమైందనమాట. దేవుడు ఆ రీతిగా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆశీర్వదిస్తాడు. అబ్రహామును కూడా ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. చూడండి ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడైండెను, అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించును. దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట? అబ్రహాం అప్పటికి బహువృద్ధుడై ఉన్నాడంట. దేవుడు అంట అన్ని విషయంలో అబ్రహాముని దేవుడు ఆశీర్వదించిండంట. దేవుడు ఎంత కృప కలిగిన దేవుడో చూడండి. అబ్రహాముని అన్ని విషయాల్లో ఆశీర్వదించినాడంట, ఒక విషయంలో కాదు. కాబట్టి మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అబ్రహాము ఇంటి వారు ఎలాంటి వాళ్ళు? అబ్రహాము తర్వాత అబ్రహాం ఇంటి వారు ఎలాంటి వాళ్ళు అంట? చూడండి, బైబిల్లో ఒక మాట చదువుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయము. అంటే మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రహాముకు ఉన్నటువంటి ఆ లక్షణాలు దేవుడు ఇష్టపడ్డాడు. ఆ లక్షణాలు అవి కూడా మనం కూడా కలిగి ఉండాలి. దేవుడు అబ్రహాముని ఎందుకు ఆశీర్వదించినాడు? అబ్రహాము యొక్క గుడారాన్ని దేవుడు ఎందుకు ఆశీర్వదించినాడు అంటే అబ్రహాము యొక్క జీవితాన్ని నీవునే మనం కూడా కలిగి ఉండాలి. అబ్రహాం ఎలాంటి జీవితాన్ని భూమి మీద జీవించినాడో అలాంటి జీవితాన్ని నీవునే మనం కూడా జీవించాలి. ఆదికాండం 18వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూరు వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నెలెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాము కంట ఎండవేళలో దేవుని దూతలు కనబడ్డారంట. ఇట్లాగే బాగా ఎండేస్తుంది. అబ్రహాము ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. అబ్రహాముకి ఒక ఇల్లు ఉంది, గుడారం ఉంది. ఆ గుడారం ముందు ఒక చెట్టు ఉంది అనమాట. ఆ చెట్టు కింద అబ్రహాం కూర్చుని ఉంటే ఎండవేళప్పుడు ఒక 3 వ్యక్తులు వస్తున్నారంట. 3 వ్యక్తులు వస్తుంటే అబ్రహాం ఏం చేశాడంటే వాళ్ళని ఎదుర్కొన్నాడంట. అబ్రహాము వాళ్ళని ఎదుర్కొని ఏం చేశాడు? వాళ్ళని చూడండి, చదువుకుందాం. 18వ అధ్యాయం ఆదికాండం 2వ వచనం చూడండి. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారం వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టికి వంగి. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఏం చేస్తూ వచ్చినాడంటే పరిగెత్తి నేల మట్టికి వంగినాడు అంటండి. దేవుడు వారిని చూసినప్పుడు, అబ్రహాం వారిని చూసినప్పుడు పరిగెత్తుకుని వెళ్ళి ఏం చేస్తూ వచ్చినాడంట? నేల మట్టికి వంగినాడంట. అప్పటికి ఎన్ని సంవత్సరాలు అబ్రహాంకి? అప్పుడు దాదాపు అబ్రహాంకి 99 సంవత్సరాలు ఉంటాయి అన్నమాట. అప్పటికి ఇంకా ఇస్సాకు పుట్టలేదు. అప్పుడు దాదాపు అబ్రహాంకి ఒకటి తక్కువ 100 సంవత్సరాలు ఉండి ఉంటాయి. అంత వృద్ధాప్యంలో ఉన్నటువంటి అబ్రహాము మరి ఏం చేస్తూ వచ్చినాడంట? వాళ్ళు వస్తుంటేనంట వాళ్ళని ఎదుర్కొని
వాళ్ళకి నేల మట్టికి ఏం చేస్తూ వచ్చినాడంట, సాగిలపడాడంట, వంగినాడంట. నేల మట్టికి వంగి ఏం చేస్తూ వచ్చినాడు, కాబట్టి వారికి ఎదురుగుండగా వచ్చి ఏం చేస్తూ వచ్చినాడంటే మరి వారికి పరిగెత్తి నేల మట్టుకు వంగినాడంట. అంటే అబ్రహాం యొక్క విధేయత చూడండి, దీనత్వం, అబ్రహాం యొక్క దీనత్వం. మనం కూడా ఏం కలిగి ఉండాలి, దేవుని ఎడల దీనత్వాన్ని కలిగి ఉండాలి. దేవుడు అంటే దీనత్వం కలిగి ఉండాలి. దీనత్వం అంటే దేవునికి లోబడాలి. దేవుణ్ణి ఎప్పుడైతే మనం దేవునికి లోబడతామో దేవుడు ఏం చేస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు అనమాట. బైబిల్లో రాయబడింది, దీనులను ఉన్నత స్థలంలో ఉంచుతాడంట దేవుడు. యోబు గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. అబ్రహాం దీనత్వాన్ని బట్టి మనకు దేవుడు ఒక మంచి మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయము, యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలంలో ఉంచును. దేవుడు దీనులను ఏం చేస్తాడంట, ఉన్నత స్థలంలో ఉంచుతాడంట. అబ్రహాం కూడా ఏం చెప్తే దీనత్వాన్ని కలిగి ఉన్నాడు. ఆ యొక్క దేవదూతలు వస్తున్నప్పుడు అబ్రహాం ఏం చేశాడంట, నేల మట్టికి వంగినాడంట. చూడండి ఎంత దీనత్వాన్ని కలిగి ఉన్నాడు అంటే దేవుడు అందుకే అబ్రహాంని ఏం చేశాడు, ఆశీర్వదించాడు అనమాట. మరి ఈ భూమి మీద ఉన్నటువంటి మనము, ఈ గుడారాల్లో నివసిస్తున్నటువంటి మనం కూడా ఏం కలిగి ఉండాలి, దేవునికి మనము విధేయత కలిగి ఉండాలన్నమాట. దేవుని ఎదుట విధేయత కలిగి ఉండాలి. దేవునికి మనము లోబడి ఉండేటువంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి. ఇంకొక ఆయన ఏం చేశాడు చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 25వ వచనం. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతను పాదముల మీద పడి నమస్కారం చేసిన. ఇక్కడ కొర్నేలి అనేటువంటి ఒక శతాధిపతి ఉన్నాడు. ఈయన కూడా ఏం చేశాడంట, పేతురు రాగానే ఏం చేశాడంట, సాగిలపడ్డాడంట. కాబట్టి అతని పాదముల, అంటే ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే విధేయత జ్ఞాపకం చేస్తుంది. అబ్రహాం కూడా మరి ఆ యొక్క చిన్న వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అబ్రహాం కూడా మరి అక్కడ వాస్తవానికి వంగలేని పరిస్థితే, కానీ ఏం చేస్తూ వచ్చినాడు అబ్రహాం అంటే వంగినాడంట. అంటే దేవునికి ఎంత విధేయత చూపాడో చూడండి. మనం కూడా దేవుని బిడ్డలైనటువంటి నీవునే మనం కూడా ఈ దేవుని మరి ఈ గుడారంలో, అబ్రహాం యొక్క గుడారంలో ఏముంది, విధేయత ఉందన్నమాట. అందుకని ఆ గుడారాన్ని దేవుడు ఆశీర్వదించాడు అనమాట. అబ్రహాం యొక్క గుడారంలో ఏముంది, దీనత్వం ఉందన్నమాట, దీనత్వం ఉంది. కాబట్టి అలాంటి దీనత్వాన్ని నీవునే మనం కూడా కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడనమాట. దీనులను ఎక్కడ ఏం చేస్తాడంటే దేవుడు ఉన్నత స్థలంలో దేవుడు ఉంచుతాడంట. కాబట్టి దీనులను దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడు అనమాట. తర్వాత చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం అబ్రహాం ఏం చేస్తూ వచ్చినాడు. ఆదికాండం 18వ అధ్యాయము 3వ వచనం. ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. అంటే ఇక్కడ మనం చూస్తే చేర్చుకునే మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడు అబ్రహాము. దేవుని బిడ్డలను దేవుణ్ణి ఏం చేస్తున్నాడు, చేర్చుకుంటున్నాడు అనమాట. దేవుని బిడ్డలైనటువంటి వారిని మనం చేర్చుకోవాలి. అంటే అలాంటి చేర్చుకునేటువంటి మనస్తత్వాన్ని నీవునే మనం కలిగి ఉండాలి. అందుకని యేసుప్రభువు వారు ఏమంటాడంటే మరి ఈ చేర్చుకునేటువంటి మనస్తత్వాన్ని నీవునే మనం కలిగి ఉండాలంట. అందుకని యేసుప్రభువు వారు అంటాడు, మిమ్మును చేర్చుకునేవాడు నన్ను చేర్చుకుంటాడు అంటాడు కదా. ఏముంది బైబిల్లో అక్కడ చూసినట్లయితే ఆయన మనం ఎప్పుడైతే దేవుని ప్రజలను మనం చేర్చుకుంటామో అప్పుడు దేవుణ్ణి చేర్చుకున్నట్టేనమాట. అందుకని దేవుని యొక్క సంఘాన్ని మనం ఏం చేయాలి, చేర్చుకోవాలి. పరిశుద్ధులైన వారిని చేర్చుకోవాలన్నమాట కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినాడు అబ్రహాము, అయ్యా నువ్వు నన్ను ఏం చేయొద్దు, దాటిపోవద్దు. ఇంకా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో ఒక ఆమె ఏం చేస్తుందో చూడండి. అంటే చేర్చుకునేటువంటి విధానం, దేవుని ప్రజలైనటువంటి వారిని మమ్మల్ని దాటిపోవద్దు, మమ్మల్ని ఇడిచిపెట్టి వెళ్ళొద్దు అని ఆమె ఏం చేస్తుందంట, చేర్చుకుంటుంది. చూడండి, చదువుకుందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదాన్ని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతం చేసిందంట. ఆమె ఏం చేసిందంటే, అయ్యా మమ్మల్ని దాటిపోవద్దు,
నేను ప్రభువునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటిని ఏం చేయొద్దు, దాటిపోవద్దు. అంటే దైవ సేవకులను, తర్వాత దేవుని యొక్క ప్రజలైనటువంటి వారిని మనం ఏం చేయాలంట, చేర్చుకోవాలన్నమాట. చేర్చుకునేటువంటి మనస్తత్వాన్ని అబ్రహాము కలిగి ఉన్నాడు. అంటే దేవుని బిడ్డలైనటువంటి వారిని మనం ఏం చేయాలి, చేర్చుకోవాలన్నమాట కదా. ఆమె కూడా ఏం చేస్తూ వచ్చింది, ఆయన కూడా అబ్రహాం కూడా ఏం చేస్తున్నాడు, ఇప్పుడు చేర్చుకుంటున్నాడు. అయ్యా నువ్వు దాటిపోవద్దు, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు అని చెప్తున్నాడు అనమాట కదా. కాబట్టి మరి దేవుణ్ణి వాళ్ళు బైబిల్ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే లూకాసు వార్త 10:38 లూకా 10:38 చదవండి. అంతటి వారు ప్రయాణమై పోతుండగా ఆయన ఒక గ్రామమున ప్రవేశించును. మార్తను ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకునేను. ఆమె ఆ చాల్లో మనం ఇక్కడ చూసినట్లయితే అంతటా లూకాసు వార్త 10:38 అంతటా వారు ప్రయాణమై పోతుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించును. మార్త అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట ఏం చేస్తూ వచ్చిందంట, చేర్చుకుందంట. అంటే మరి బైబిల్లో కూడా చాలా మంది ఏం చేస్తూ వచ్చినారు, చేర్చుకున్నారు అనమాట. యేసుప్రభు వారిని చాలా మంది చేర్చుకున్నారు. మార్కు వార్త 14:3 కుష్ఠరోగి అయిన సీమోను యేసుప్రభు వారిని చేర్చుకుంటాడు అనమాట. లూకాసు వార్త 19:6 జక్కయ్య యేసుప్రభు వారిని చేర్చుకుంటాడు కదా. మత్తయి వార్త 8:14-15 పేతురు యేసుప్రభు వారిని చేర్చుకుంటాడు అనమాట. బైబిల్లో చాలా మంది యేసుప్రభు వారిని ఏం చేస్తూ వచ్చినారు, చేర్చుకున్నారు అనమాట, చేర్చుకున్నారు. అబ్రహాం కూడా ఏం చేస్తున్నాడు ఇప్పుడు కదా. 18వ అబ్రహాం ఏం చేస్తూ వచ్చాడు, 3వ ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని ఏం చేయొద్దు, దాటిపోవద్దు. చూడండి ఎంత మరి అబ్రహాములు ఉన్నటువంటి ఆ మనస్తత్వం చూసినట్లయితే, అయ్యా నువ్వు ఏం చేయొద్దు, దాటిపోవద్దు అన్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు, ఇప్పటికి అబ్రహాములో ఏం చూసాం, విధేయత చూసాము. తర్వాత అబ్రహాములో మరి చేర్చుకునే మనస్తత్వాన్ని చూస్తూ వచ్చినాము. దేవుణ్ణి మన హృదయంలో చేర్చుకోవాలి, దేవుని మన హృదయంలో చేర్చుకోవాలి. దేవుడు నీ హృదయంలో ఉన్నాడా, దేవుడు నీ హృదయంలో ఉండటానికి ఇష్టపడుతున్నాడా? దేవుడు మన హృదయంలో చేర్చుకున్నప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అబ్రహాం యొక్క గుడారంలోకి దేవుడు చేర్చుకున్నాడు అనమాట. తర్వాత అబ్రహాం ఏం చేస్తూ వచ్చాడు చూడండి, 4వ నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకును, కొంచెం ఆహారం ఇచ్చదును, మీ ప్రాణములను బలపరుచుకునుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరా నేను. మనం ఇక్కడ చూసినట్లయితే అయా కొంచెం నీళ్లు తీసుకోండి, ఎండన పడి వచ్చినారు అంటే దేవుని బిడ్డలైనటువంటి వారికి ఏం చేయాలి చెప్పండి, ఆతిథ్యం చేయాలన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వచ్చిన వాళ్ళకి మర్యాదగా దీనత్వాన్ని చూపించి చేర్చుకున్నాడు అబ్రహాం. తర్వాత వారిని చేర్చుకున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఆతిథ్యం చేస్తున్నాడు. కొంచెం నీళ్లు తీసుకోండి, కొంచెం ఆహారం పెడతాం, మీరు ఎప్పటి నుంచి ప్రయాణం ఇచ్చారో కాబట్టి మీకు నేను ఏం చేస్తాను, కొంత ఆహారం పెడతాం, మీరు తిని వెళ్ళండి అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ ఏం చేస్తూ వచ్చినాడు అంటే ఆతిథ్యం చేస్తూ వచ్చినాడు అనమాట. ఏం చేస్తూ వచ్చినాడు, బైబిల్లో ఎబ్రిల్కి రాసిన పత్రిక 13:1 ఏముందంటే చూడండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక, సహోదరు ప్రేమ నిలవరముగా ఉండనీడి, ఆతిథ్యం చేయ మరొకడి, దానివల్ల కొందరు ఎరుగకే దేవదూతలకు ఏం చేశారంట, ఆతిథ్యం చేశారంట. అంటే దేవుని బిడ్డలైనటువంటి మరి అబ్రహాము ఏం చేస్తూ వచ్చినాడు, ఆతిథ్యం చేస్తూ వచ్చినాడు అనమాట. అందుకని బైబిల్ ఏ రాయబడుతూ వచ్చిందంటే ఆతిథ్యం చేయ మరొకడు అంటున్నాడు అనమాట కదా. మనం కూడా ఆ రీతిగా దేవుని బిడ్డలైనటువంటి వారికి, దేవునికి మరి మనం ఏం చేయాలి, ఆతిథ్యం చేసేటువంటి బిడ్డలంగా మనం కలిగి ఉండాలన్నమాట. అబ్రహాం కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే ఆతిథ్యం చేస్తూ వచ్చినాడంట కదా. కాబట్టి ఏమంటున్నాడు, ఇప్పుడు కొంత ఆహారం తీసుకోండి, కొంత నీళ్లు తీసుకోండి అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు క్రైస్తవ కుటుంబంలో ఈ గృహంలో ఉండాల్సింది ఏంటంటే
దీనత్వం కలిగినటువంటి కుటుంబంగా ఉండాలి, తర్వాత చేర్చుకునే కుటుంబం ఉండాలి, తర్వాత ఆతిథ్యం చేసే కుటుంబం ఉండాలి, తర్వాత ప్రార్థన చేసే కుటుంబంగా కూడా ఉండాలి. గృహంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలన్నమాట. మన గృహం ఆశీర్వదించబడాలంటే ఆ గృహంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. బైబిల్లో ఒక గృహం కనపడుతుంది చూడండి, అపోస్తుల కార్యములు 12 అధ్యాయం 12వ వచనం. అపోస్తుల కార్యములు 12 అధ్యాయం 12వ వచనం. ఇట్లు ఆలోచించుకుని అతడు మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేసిండు. ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఈ ఇల్లు ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది అన్నమాట. అంటే ప్రార్థన చేసేటువంటి గృహంగా ఉండాలి. అబ్రహాం కూడా ఏం చేస్తూ వచ్చాడు చూడండి, ఒక మాట చదువుకుందాం. ఆదికాండం 12 అధ్యాయము 8వ వచనం. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటి నుండి బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంట. అబ్రహాము బైబిల్లో చాలా సందర్భాల్లో 7 సందర్భాల్లో బైబిల్లో అబ్రహాం ప్రార్థన చేసినట్లు ఉందన్నమాట. అబ్రహాము 7 సార్లు బైబిల్లో ప్రార్థన చేశాడు. 7 సార్లు ప్రార్థన చేశాడు అనమాట. అంటే అలాంటి ప్రార్థన చేసే వారంగా ఉండాలి. చూడండి, బైబిల్ చదువుకుందాం. 20వ అధ్యాయం, ఆదికాండం 20వ అధ్యాయము 20వ అధ్యాయము 7వ వచనం చూడండి. కాబట్టి ఆ మనుషుని భార్యని తిరిగి అతనికి అప్పగించము, అతడి ప్రవర్త అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నువ్వు బ్రతుకుదువు. చాలా మనం ఇక్కడ చూసినట్లయితే అతడి ప్రవర్త అతడు నీ కొరకు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. 20వ అధ్యాయం 17వ వచనం చదవండి. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యలను అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లలను కన్నది. అంతకితమంట మరి వారి గర్భాలన్నీ ముయ్యబడిపోతూ వచ్చినాయి అన్నమాట. మరి అబీమెలెకు కుటుంబంలో ఆశీర్వాదం లేదు. వారి భార్యలు, వారి పిల్లలు అందరి గర్భాలు ముయ్యబడిపోతూ వచ్చినాయి అంట. అబ్రహాం ప్రార్థన చేస్తే మరి దేవుడు అబ్రహాం యొక్క ప్రార్థన విన్నాడు అనమాట. ప్రార్థన విని ఏం చేస్తూ వచ్చినాడు? మరి దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తూ వచ్చినాడు అనమాట 17వ వచనంలో. తర్వాత దేవుడు వారి ప్రార్థన విని అబీమెలెకును అతని భార్యలను అతని దాసీలను బాగు చేసినాడు. వారు ఏం చేస్తూ వచ్చినారంట? పిల్లలను కంటూ వచ్చినారంట కదా. కాబట్టి ఇంకొక ప్రార్థన చూడండి, చదువుకుందాం. ఆదికాండం 21వ అధ్యాయము 33వ వచనం. అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేసాను. అంటే కుటుంబంలో ఏముండాలి? అబ్రహాం ఇంట్లో అందరూ ప్రార్థన చేస్తారంట. అబ్రహాం యొక్క ఇంట్లో ఎవరు చేస్తారు? ఒంటిలు కూడా ప్రార్థన చేస్తాయి. అబ్రహాంకి పశువులు ఉన్నాయి కదా, పశువులు కూడా ప్రార్థన చేస్తాయంట. పశువులు కూడా మోకరించి ప్రార్థన చేస్తాయంట. అంటే పశువులు కూడా మోకరిస్తున్నాయి అంటే అక్కడ అలవాటు అయిపోయింది ఏంటంటే, చిన్నతనం నుండి అబ్రహాం ఇంట్లో పనివాళ్ళు, అబ్రహాముకి 318 మంది పనివాళ్ళు ఉన్నారంట, తన ఇంట పుట్టి పెరిగిన వాళ్ళు. అంటే వీళ్ళందరూ ఏం చేస్తారు? అందరూ ప్రార్థనే. అబ్రహాం కుటుంబం అంతా ప్రార్థనమే. అక్కడ ఉన్న జంతువులు కూడా చిన్నప్పటి నుంచి చూచి అవి కూడా ఏం చేస్తున్నాయి అంటే అవి కూడా ప్రార్థన చేయటం అలవాటు అయిపోయినాయి. అబ్రహాం ఇంట్లో ఒంటెలు ఉంటాయి కదా, ఒంటెలు, అవి కూడా మోకరించి ప్రార్థన చేసినాయి అంట కదా. కాబట్టి అలాంటి మరి ఆ ప్రార్థనా జీవితం కలిగిన కుటుంబమే అబ్రహాం యొక్క కుటుంబం. అలాంటి మన కుటుంబాల్లో కూడా ఏముండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు అంటే, మన కుటుంబంలో కూడా మన ఇంటిలో కూడా ఏముండాలి? ప్రార్థన ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అంతేకాదు అబ్రహాము జీవితంలో అబ్రహాము దేవుడు ఆశీర్వదించడానికి ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్ని నేమీ చేయకము, నీకొక్కడైనా నీ కుమారుని నాకియ్య వెనిదీయలేదు గనుక
నువ్వు దేవునికి భయపడేవాడవని ఇందువలన నాకు కనబడుతున్నదనెను. అబ్రహాము ఎవరు మరి? అబ్రహాం యొక్క జీవితంలో మనం చూసినట్లయితే సమర్పణ కలిగిన కుటుంబం అన్నమాట. కుటుంబంలో ఏముండాలి? సమర్పణ ఉండాలి. దేవుడు అన్నాడు, నీకు ఒక్కడైన కుమారుణ్ణి నాకిమ్మని దేవుడు అడిగాడు. తనకున్నదే ఒక కొడుకు, అప్పటికే వృద్ధాత్మ వచ్చేసింది. అయితే దేవుడు అడిగాడు, ఇచ్చేశాడు. అంటే క్రైస్తవ కుటుంబాల్లో ఏముండాలి? సమర్పణ ఉండాలి. మరి ఈ కుటుంబమే కాదు, కూర్చున్న మీ అందరి కుటుంబాలు కూడా, నిలబడి నా కుటుంబం కూడా ఏముండాలంట? సమర్పణ ఉండాలి. దేవుడు ఏదైనా అడిగిండనుకో దాన్ని మనం ఏం చేయాలి? దేవునికి ఇవ్వడానికి వెనకంజ వేయకూడదు. ఏమిచ్చాడు అబ్రహాము? కుమారుణ్ణే ఇచ్చేసాడంట. తన కుమారుణ్ణే ఇచ్చేసాడంట కదా. కాబట్టి ఇప్పుడు అబ్రహాం యొక్క జీవితంలో మనం ఎన్ని విషయాలు చూస్తూ వచ్చినాం? దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి ఎన్ని విషయాలు చూస్తూ వచ్చినామంటే, మొదటిది ఏంటంట? దీనత్వాన్ని కలిగి ఉన్నాడు. రెండోది చేర్చుకున్నాడు. మూడోది ఆతిథ్యం చేస్తూ వచ్చినాడు. నాలుగోది ప్రార్థన కుటుంబం. ఐదోది ఏంటంటే సమర్పణ కలిగినటువంటి కుటుంబం. అలాంటి కుటుంబంగా మనము కలిగి ఉండాలి. ఆరో కుటుంబాన్ని కూడా చదువుకుందాం. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనాన్ని ఇక్కడ రాయబడింది. 12వ వచనాన్ని, అప్పుడు ఆయన నువ్వు దేవునికి భయపడేవాడవని ఇందువలన నాకు కనబడుచు. మూడో కుటుంబం, ఆ యొక్క ఆరో కుటుంబం ఎలాంటి కుటుంబం అంటే భయభక్తులు కలిగినటువంటి కుటుంబం, భక్తి కలిగిన కుటుంబం. అబ్రహాం కుటుంబంలో ఏముంది? భక్తి ఉందన్నమాట. మన కుటుంబంలో కూడా ఏముండాలి? భయము, భక్తి ఉండాలన్నమాట కదా. బైబిల్ ఆదికాండంలో మనం చూసినట్లయితే ఆ యొక్క అపోస్తుల కార్యములు చూడండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, త్వర త్వరగా ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనం చదవండి. అతడు తన ఇంటి వారు అందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యండి ప్రజలకు బహు ధర్మం చేసు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసి ఉండేవాడు. ఇక మనం చూస్తే భయభక్తులు కలిగినటువంటి కుటుంబం. కుటుంబంలో ఏముండాలి? భయము, భక్తి రెండు ఉండాలి ప్రతి ఒక్కరికి. అప్పుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు దేవుని బిడ్డలారా. మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నాగరాజన్న, జయలక్ష్మి అక్క వారి యొక్క గృహాన్ని ఆధారం చేసుకుని దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, మన కుటుంబం ఏమై ఉండాలి? భక్తి కలిగినటువంటి కుటుంబం అయి ఉండాలి. మన కుటుంబంలో వాళ్ళంతా ఏం కలిగి ఉండాలి? అందరూ రక్షణ పొందాలి, అందరూ మారుమనసు పొందాలి, అందరము దేవుడిని అంగీకరించాలన్నమాట. కుటుంబంలో ఎప్పుడైతే ఈ భక్తి అనేది మన కుటుంబంలో కలిగి ఉంటామో మనలను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు అనమాట. మన కుటుంబంలో 10 మంది ఉంటే 10 మంది భక్తి కలిగి ఉంటేనే ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, ఆ కుటుంబం వర్ధిల్లుతుంది అనమాట. ఎవరైనా ఒక్కళ్ళు బలహీనంగా ఉంటే సాతానుడు ఆ ఒక్క బలహీనుని బట్టి కుటుంబంలో అనేక రకాలైనటువంటి సమస్యలు తీసుకుని వస్తాడు అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి 12 మంది శిష్యులు. 12 మందిలో ఒకడెవడు? దొంగ. అంటే సాతాను వాళ్ళు ప్రవేశించిందంట. అంటే ఎందుకు ఆ వ్యక్తి అంటే ఆ వ్యక్తిలో ఏం లేదంటే భక్తి లేదన్నమాట. భక్తి లేకపోతేనే సాతానుడు ఆ కుటుంబంలోనికి ఏదో ఒక సమస్యలు, ఏదో ఒక కష్టాలు తీసుకుని వస్తాడు అనమాట. అందుకనే మన కుటుంబంలో భక్తి లేకపోతే, అందరికీ భక్తి లేకపోతే కొంతమందిని సాతానుడు ఆ కుటుంబంలోనే ఆ కుటుంబాన్ని నష్టం చేయటానికి, ఆ కుటుంబానికి నష్టాన్ని తీసుకుని వస్తాడు ఆ వ్యక్తిలో ప్రవేశించి. అందుకని కుటుంబంలో ప్రతి ఒక్కరు ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. సాతానుడు ఆ కుటుంబాన్ని ఏం చేయడండి? ముట్టడు అనమాట. ఒకసారి అంట చెట్టులన్నీ వరుస పెట్టి నరుక్కుంటూ వచ్చేస్తున్నారంట. చెట్లన్నీ నరుక్కుంటూ వచ్చేస్తుంటే ఒక పెద్ద చెట్టు మరి అక్కడ ఉందంట, చుట్టూ చిన్న చెట్లన్నీ ఉన్నాయంట. అప్పుడు చెట్లన్నీ బాధపడుతున్నాయంట, అయ్యో మనల్ని అందరినీ నరికేస్తున్నాడు ఈ వ్యక్తి, ఎవరో కానీ రోజు వస్తున్నాడు, మనం అందరినీ నరికేస్తున్నాడు అంటే, అప్పుడు ఆటలో ఒక పెద్ద చెట్టు, ముసలి చెట్టు అందంట. అందులో మనలందరినీ నరకడానికి గల కారణం ఏంటంటే, ఒకడు అతని చేతిలో ఉన్నాడు, మనవాడే ఒకడు ఎవరి చేతులు ఉన్నాడు? నరికేవాడి చేతులు ఉన్నాడు. అందుకే ఆ వ్యక్తి ఏం చేయగలుగుతున్నాడు? నరకగలుగుతున్నాడు అని చెప్పిందంట.
అంటే చెట్లన్నీ నరకడానికి గల కారణం ఎవరంటే మనవాడే అతని చేతిలో ఉన్నాడు. అంటే కర్ర. ఇప్పుడు గొడ్డలకి ఏమేస్తారండి? కర్ర వేస్తాం కదా. ఆ కర్ర ఎవరిది? అది ఆ చెట్ల నుంచి వచ్చిందే కదా. అందుకే ఏమంటున్నాయి అంటే ఆ చెట్టులో ఒక చెట్టు అందంట, మనవాడు వెళ్ళి ఆ గొడ్డల్లో ఏం చేశాడంట, మనవాడు వెళ్ళి దాంట్లో దూరినప్పుడు మనం ఏం చేయగలం అని చెప్పిందంట. అట్లాగే ఆ గొడ్డల్లో ఆ కర్ర లేకపోతే ఆ చెట్లు నరకలేడు వాడు. ఆ చెట్టులో ఆ కర్ర ఉంది కాబట్టి అన్ని అడవిలో ఉన్న ఆ చెట్లన్నిటిని కూడా అతను నరికి వేస్తున్నాడు. సాతాను కూడా అంతే. మనలో ఎవరైనా ఒక్కళ్ళు బలహీనంగా ఉంటే, ఒక్కళ్ళు భక్తి లేకుండా ఉన్నట్లయితే సాతానుడు కూడా వాళ్ళలో ప్రవేశించి కుటుంబాన్ని రోజు రోజు ఏం చేస్తాడండి, నష్టంలోనికి తీసుకుని వస్తాడనమాట. కాబట్టి అందుకని మనం ఏం కలిగి ఉండాలి? అబ్రహాం కుటుంబం కూడా ఏం కలిగి ఉంది? భయభక్తులు కలిగినటువంటి కుటుంబం కదా. అబ్రహాం కూడా విషయంలో దేవుడు ఏమంటున్నాడు? 22వ అధ్యాయము 12వ వచనంలో ఆ చివరి లైన్లో చూస్తే, నీవు దేవునికి భయపడేవాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. అబ్రహాం అంట దేవునికి భయపడతారు. అబ్రహామే కాదు, తన కుటుంబీకులందరూ కూడా ఏం చేస్తారు? దేవునికి ఏం చేస్తారు? వాళ్ళంతా అంటే దేవునికి భయపడతారు అనమాట. ఇంకొక ఆయన ఉన్నాడు చూడండి, కుటుంబంగా భయపడిన వారు. ఎబ్రిల్కి రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో ఇంకొక అతను ఉన్నాడు. 11వ అధ్యాయము 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైన. ఇక్కడ మనం చూసినాడు, ఇక్కడ కూడా కుటుంబం ఉంది. ఏంటి ఆ కుటుంబం అంటే, వీళ్ళు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను ఏం చేశాడంట? సిద్ధం చేశాడంట. కాబట్టి ఇంటి వారు అందరూ రక్షణ పొందాలి. దేవుని బిడ్డలారా, ఇంటి వారు అందరూ కూడా ఏం చేయాలి చెప్పండి? రక్షణ పొందాలి. లూదియా కుటుంబం ఏం చేసిందంటే మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. లూదియా కుటుంబం ఏం చేసిందంటే 16వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములు 16:15 వచనం, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు చాలా మనం ఇక్కడ చూస్తే ఆమెయు ఆమె ఇంటి వారును ఏం చేస్తూ వచ్చారంట? బాప్తిసం పొందుతూ వచ్చినారంట. అంటే ఒక బాప్తిసం అనేది ఒక ఐక్యత, కుటుంబంలో ఒక ఐక్యత ఉండాలన్నమాట. అందరూ బాప్తిసం తీసుకోవాలి, అందరూ రక్షింపబడాలి. అప్పుడే ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది అనమాట. ఇంకో మాటను చదువుకుందాం. ఇదే అధ్యాయంలో జైలు అధికారి చేసిన పని చదువుకుందాం. 33వ వచనం చదవండి. రాత్రి ఆగడిలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. కాబట్టి ఇంటి వారు అందరూ కదా, ప్రతి కుటుంబంలో మరి అందరూ రక్షణ పొందినటువంటి వారు ఉన్నారు. మనం దాన్ని అశ్రద్ధ చేయకుండా, దేవుని ఆశీర్వాదాన్ని మనం కోల్పోకుండా ఏం చేయాలంటే, అందరూ మనం ఏం కావాలి? మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఏం చేయాలి? రక్షణ పొందాలన్నమాట. రక్షణ పొందాలి. ఇప్పుడు అబ్రహాం యొక్క మరి జీవితంలో మనం చదువుకుంటూ వచ్చినాం. అబ్రహాం విషయంలో ఎన్ని చదువుకుంటూ వచ్చినామంట? ఏం చదువుకున్నాం? మొదటి విషయం ఏంటి? దేనత్వం కలిగినటువంటి కుటుంబం. రెండో విషయము అనేక మందిని చేర్చుకునేటువంటి కుటుంబం. మూడోది ఆతిథ్యం చేసే కుటుంబం. నాలుగోది ప్రార్థన కుటుంబం. ఐదోది సమర్పణ కలిగిన కుటుంబం. ఆరోది భయభక్తులు కలిగినటువంటి కుటుంబం, భక్తి కలిగిన కుటుంబం. ఏడోది 18వ అధ్యాయం చూడండి. ఈ మాట చదివి ప్రార్థన చేద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. 18వ అధ్యాయము ఆదికాండము 19వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు
యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అబ్రహాము యొక్క గుడారం, అబ్రహాము యొక్క కుటుంబం ఎట్లా ఉంటూ వచ్చిందంట 19వ వచనంలో నేను చదువుతాను. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గములు గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అంటున్నాడు. అంటే అబ్రహాం ఏం చేస్తూ వచ్చేవాడంట, తన ఇంట్లో తన పిల్లలకు నీతి న్యాయాల్ని చెప్తూ వచ్చేవాడంట. తర్వాత యెహోవా మార్గములు గైకొనటానికి వారికి చెప్పేవాడంట. అంటే అబ్రహాం ఏం చేస్తూ వచ్చేవాడంటే తన కుటుంబీకులందరికీ కూడా, తన ఇంట్లో ఉన్న వారికి, తన తర్వాత తన పిల్లలకు ఏం చేశాడంటే యెహోవా మార్గములను గైకొనుటకు వారికి ఆజ్ఞాపించిండంట. అరే మీరందరూ కూడా మరి యెహోవా యొక్క మార్గాల్ని అనుసరించి నడుచుకోవాలి, దేవుని ఆజ్ఞలు గైకొనాలి, దేవుని యొక్క ఉద్దేశాన్ని భూమి మీద మనం నెరవేర్చాలని చెప్పి తన పిల్లలకు ఏం చేస్తూ వచ్చినాడంట అండి, నేర్పిస్తూ వచ్చినాడంట. తన పిల్లలకు అందరికి ఏం చేశాడు అబ్రహాము, నేర్పిస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవునే మనం కూడా అబ్రహాము తన పిల్లలకి ఏ రీతిగా అయితే నేర్పిస్తూ వచ్చినాడో మనం కూడా మన పిల్లలను ఏం చేయాలి, మన పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పించాలి, దేవుని మార్గాన్ని వాళ్ళకి నేర్పించాలి, దేవుని గురించినటువంటి విషయాలు వారికి నేర్పించాలి, దేవుని గురించినటువంటి మాటలు వారికి తెలియచేసే వారంగా నీవునే మనం కలిగి ఉండాలి. మన కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది దేవుని మార్గాన్ని ఏం చేయాలి, గైకొనాలన్నమాట. అబ్రహాము కూడా దేవుడు అంటున్నాడు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. దేవుడు అంటాడు ఎట్లనగా దేవుడు యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ చేయనట్లు. అంటే దేవుడు అబ్రహామును ఏమన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను అన్నాడు అనమాట. అయితే అది అతనికి కలుగునట్లుగా మరి దేవుడు అన్న మాటను తన కుటుంబ పక్షంగా దేవుడు నెరవేర్చాలంటే మనం ఏం చేయాలి, మన పిల్లలను మన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు ఏం చేయాలంట, వారికి మనం ఆజ్ఞాపించాలి. మన పిల్లలకు దేవుని వాక్యాన్ని తెలియచేయాలి, మన పిల్లలకు దేవుని మార్గాన్ని తెలియచేయాలన్నమాట. దేవుని చెంతకు వారిని తీసుకురావాలి. చిన్నతనం నుండే వారిని ప్రభు చెంతకి మనం నడిపించే వారంగా నీవునే మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో కూడా అబ్రహాం యొక్క గుడారాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. అలాంటి గుడారంగా నీవునే మనం కలిగి ఉండాలని, మనం కూడా ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు అబ్రహాం విషయంలో ఏమంటున్నాడు చూడండి, 18వ అధ్యాయము, ఆదికాండం 18వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. అబ్రహాము నిశ్చయముగా బలం గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును. కాబట్టి అబ్రహామును బట్టి ఈ భూమిని అంతటిని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ వచ్చినాడంట. కాబట్టి నన్ను బట్టి నా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలి, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు, నీ పిల్లలను ఆశీర్వదించాలి, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలి. అలాంటి కుటుంబంగా నీవునే మనం కలిగి ఉండేవారంగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. అబ్రహామును ఆశీర్వదించినాడు. ఏం ఆశీర్వదించినాడంట, మరొక మాట చదువుకుందాం. 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడైండెను, అన్ని విషయముల్లో యెహోవా అబ్రహామును ఏం చేస్తూ వచ్చినాడంట, ఆశీర్వదిస్తూ వచ్చినాడంట. మరి నీవుని మనం కూడా ఆ రీతిగా ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఈ మాటలను కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మనం ఈ కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం.